నమస్కారం. ఈరోజు మనం ఇద్దరి నిస్సహాయత గురించి, ఆ రెండు నిస్సహాయతలను తీర్చడానికి పుట్టిన ఒకే ఒక్కరు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు ఒక మహర్షి తన పితృదేవతలకు మోక్షమివ్వాలి, మరోవైపు ఒక రాజు తన జాతిని వినాశనం నుంచి కాపాడాలి. అసలు సంబంధమేలేని ఈ రెండు దారులు విధి వల్ల ఎలా ఒకటయ్యాయో ఈ కథలో చూద్దాం. అంటే ఇక్కడ కథ రెండు దారుల్లో నడుస్తోందన్నమాట. ఒక పక్క ఏమో జరత్కారు మహర్షి, ఆయన తన పితృదేవతల్ని ఎలాగైనా కాపాడాలి. మరోపక్క నాగరాజు వాసుకి, తన జాతిని మొత్తం ఒక పెద్ద శాపం నుంచి బయటపడేయాలి. మరి విచిత్రమేంటో తెలుసా? వీళ్ళిద్దరి సమస్యలకు పరిష్కారం ఒకరితో ఒకరికి ముడిపడి ఉంది. అదెలాగో చూద్దాం పదండి. సరే, ముందుగా విధి గీసిన మొదటి దారిలో వెళ్దాం. అదే గొప్ప తపస్సంపన్నుడైన జరత్కారు మహర్షి కథ. జరత్కారుడు అంటే మామూలు ఋషిగాదు. ఆయన ఒక తీవ్రమైన బ్రహ్మచారి. పెళ్ళి, సంసారం లాంటి ఆలోచనలు ఆయన దరిదాపుల్లో కూడా రావు. కేవలం గాలిని మాత్రమే పీడుస్తూ, శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ, ఇంద్రియాలను గెలిచి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఆయన జీవితం మొత్తం తపస్సుకే అంకితమన్నమాట. కాని ఒకరోజు ప్రయాణంలో ఆయనకు చాలా బాధ కలిగించే దృశ్యమొకటి కనిపించింది. ఏంటంటే, తన పితృదేవతలు ఒక పెద్ద గుహలో తలక్రిందులుగా వేలాడుతున్నారు. వాళ్లు పట్టుకున్నది ఒకే ఒక గడ్డిపోచ. ఇంకా దారుణమేంటంటే, ఆ గడ్డిపోచను కూడా ఒక ఎలుక కొరుకుతోంది. అంటే వాళ్ల వంశం అంతరించిపోవడానికి ఎంతోసేపు పట్టదని ఆ దృశ్యం చెప్పకనే చెబుతోంది. అప్పుడు ఆ పితృదేవతలు జరత్కారుణ్ణి చూసి ఇలా అన్నారు: నాయనా, మా వంశంలో వారసుడు లేకపోవడం వల్లే మాకు ఈ గతి పట్టింది. మేం పుణ్యలోకాలకు వెళ్లలేకపోతున్నాం. నీ తపస్సు మాకు ఉపయోగపడదు. నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఒక కొడుకును కంటేనే మాకు విముక్తి. ఈ మాటలు జరత్కారుణ్ణి ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. సరే, పితృదేవతలు అంతలా అడిగారు కదా అని జరత్కారుడు పెళ్లికి సరే అన్నాడు. కాని మనసులో మాత్రం అస్సలిష్టం లేదు. అందుకే ఈ పెళ్లి ఎలాగైనా ఆగాలని కొన్ని కండీషన్లు పెట్టాడు. అవి కూడా మామూలు కండీషన్లు కావు, అసాధ్యమైనవి. ఏంటంటే, మొదటిది, అమ్మాయిని ఎవరైనా భిక్షగా తీసుకువచ్చి ఇవ్వాలి. రెండోది, ఆ అమ్మాయి పేరు కూడా తన పేరే, అంటే జరత్కారు అనే ఉండాలి. ఇక మూడోది, నేను ఇంత పేదవాడినైనా వాళ్ల కుటుంబం సంతోషంగా పిల్లనివ్వాలి. చివరిగా నాలుగోది, నేనామెను పోషించను. చెప్పండి, ఇలాంటి కండీషన్లకు ఒప్పుకుని ఎవరైనా పిల్లనిస్తారా? బహుశా ఈ భూమ్మీద అలాంటి అమ్మాయి ఉండదనే ఆయన ధీమా. సరే, ఇప్పుడు విధిగీసిన రెండో దారి చూద్దాం. ఈ కథ నాగలోకంలో, అంటే సర్పజాతి ప్రపంచంలో నడుస్తోంది. మరోవైపు చూస్తే నాగరాజు వాసుకికి కంటిమీద కొనుకులేదు. ఎందుకంటే వాళ్ల జాతిమీద ఒక భయంకరమైన శాపముంది. కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు అనే రాజు ఒక పెద్ద సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో సర్పజాతి మొత్తం అగ్నికి ఆహుతైపోతుంది. ఈ మహావినాశనాన్ని ఎలా ఆపాలా అని వాసుకి రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నాడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాళ్లకొక దారి చూపించాడు. ఆయన చెప్పిన ప్రకారం జరత్కారుడు అనే ఒక మహర్షికి వాసుకి సోదరికి పుట్టబోయే కొడుకు మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలడు. అదే నాగజాతికి మిగిలిన ఒకే ఒక్క ఆశ. ఇక్కడే చూడండి, విధి ఎంత అద్భుతంగా పనిచేసిందో. వాసుకి సోదరి పేరు కూడా జరత్కారు. ఇది తెలియగానే ఆమెను ఆ మహర్షికి ఇచ్చి పెళ్లి చేయాలని వాసుకి నిర్ణయించుకున్నాడు. నాగులంతా ఆ మహర్షి కోసం అడవులన్నీ వెతుకుతుంటే ఆయన, నాకు భిక్షగా ఒక కన్యను ఇవ్వండి అని గట్టిగా అరుస్తుండటం విన్నారు. వెంటనే వాసుకి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. చూశారా, మహర్షి పెట్టిన అన్ని షరతులు అద్భుతంగా నెరవేరాయి. వాసుకి తన చెల్లెలిని జరత్కారుడికిచ్చి పెళ్లి చేశాడు. కాని పెళ్లికి ముందు జరత్కారుడు మరో కొత్త, చాలా కఠినమైన షరతు పెట్టాడు. ఈమె నాకు వ్యతిరేకంగా ఏ చిన్నమాట మాట్లాడినా, నాకు నచ్చని పని చేసినా ఆ క్షణమే ఈమెను వదిలేసి వెళ్ళిపోతాను అని. చూశారా, ఎంత ప్రమాదకరమైన నిబంధనో! ఈ నిబంధనతోనే వాళ్ల పెళ్లి జరిగింది. వాళ్ల వివాహబంధం మొత్తం ఆ ఒక్క శపథం మీదే నిలబడి ఉంది. ఒక సాయంత్రం విధి ఆ శపథాన్ని ఒక పెద్ద పరీక్షకు గురిచేసింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది. ఒకరోజు సాయంత్రం జరత్కారు మహర్షి తన భార్య ఒడిలో తలపెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయంకాలపు సంధ్యావందనం చేయాల్సిన సమయం దగ్గరపడింది. ఇప్పుడు ఆవిడ పెద్ద ధర్మసంకటంలో పడిపోయింది. భర్తను నిద్రలేపితే ఏమో ఆయనకు కోపం వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం వదిలేసి వెళ్ళిపోవచ్చు.
లేపకపోతేనూ సంధ్యావందనం చెయ్యని పాపం ఆయనకు తగులుతుంది. ఏం చెయ్యాలి? ఏది సరైన పని? చాలాసేపు ఆలోచించింది. చివరికి భర్తకు కోపం వచ్చినా పర్లేదు, కాని ధర్మలోపం జరగకూడదని నిర్ణయించుకుంది. పతివ్రతగా భర్తను అధర్మం నుంచి కాపాడటం తన విధి అని అనుకుని చాలా మెల్లగా, సున్నితంగా ఆయన్ని నిద్రలేపింది. అంతే, ఆవిడలా నిద్ర లేపగానే జరత్కారుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డాడు. ఏమిటి నీ ధైర్యం? నేను నిద్రపోతుంటే సూర్యుడు అస్తమిస్తాడని అనుకున్నావా? నా తపశ్శక్తి ముందు ఆ సూర్యుడికేం పని? నన్ను నిద్రలేపి అవమానించావు. నాకు నచ్చని పని చేశావు. మనం చేసుకున్న ఒప్పందమిప్పుడు చెల్లిపోయింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని ఒక్కసారిగా తేల్చి చెప్పేశాడు. ఒక్క క్షణంలో భార్య చూపిన భక్తి ఆమెను ఒంటరిదాన్ని చేసింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. జరత్కారుదేవి కన్నీళ్లతో బ్రతిమిలాడింది. స్వామీ, నా ఉద్దేశం మిమ్మల్ని అవమానించడం కాదు. కేవలం ధర్మం తప్పకూడదనే అలా చేశాను. మా అన్నయ్య కోరిక, మా నాగజాతి రక్షణ ఇంకా నెరవేరలేదు. దయచేసి వెళ్ళకండి అని ఎంత వేడుకున్నా ఆ మహర్షి వినలేదు. ఆయన మాటకు కట్టుపడే మనిషి. ఆయన నిర్ణయం అస్సలు మారలేదు. అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఒక అద్భుతమైన వరంలాంటి మాట చెప్పాడు. బాధపడకు, నీ గర్భంలో అగ్నిలాంటి తేజస్సున్న ఒక గొప్ప ఋషి పెరుగుతున్నాడు. వాడు వేదాంగ పారంగతుడవుతాడు. నీ వంశాన్ని, నీ అన్నవంశాన్ని రెండింటినీ వాడే నిలబెడతాడు అని చెప్పి మళ్లీ తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అలా ఆ బాధాకరమైన వీడ్కోలునుంచే అందరూ ఎదురుచూస్తున్న ఆ రక్షకుడు జన్మించాడు. ఆ పుట్టిన బాబుకు పెట్టిన పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అతని తండ్రి వెళ్ళిపోతూ నీ గర్భంలో ఒక బాలుడున్నాడు అని చెప్పాడు కదా. సంస్కృతంలో ఉన్నాడు అంటే అస్తి. అందుకే ఆ బాబుకి ఆస్తికుడు అని పేరు పెట్టారు. ఆస్తికుడు తన మేనమామ అయిన వాసుకి దగ్గర నాగరాజ్యంలో పెరిగాడు. చిన్నప్పటినుంచే చాలా తెలివైనవాడు. ధర్మం తప్పేవాడు కాదు. వేదాలన్నీ నేర్చుకొని ప్రకాశించాడు. తండ్రినుంచి వచ్చిన తపశ్శక్తి, తల్లినుంచి వచ్చిన నాగజాతి వారసత్వం రెండూ అతనిలో ఉన్నాయి. అతని పుట్టుకతో 2 గొప్ప వంశాల ఆశలు నెరవేరాయి. జరత్కారుడి పితృదేవతల విముక్తి, వాసుకి నాగజాతి రక్షణ. ఈ 2 పెద్ద బాధ్యతలు ఇప్పుడు ఆ ఒక్క పిల్లాడి భుజాలమీదే ఉన్నాయి. మొత్తం సర్పజాతి భవిష్యత్తు ఇప్పుడతని చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది. తండ్రి ఇచ్చిన తపశ్శక్తిని, తల్లి ఇచ్చిన వారసత్వాన్ని, ఈ రెండింటినీ ఉపయోగించి తన తల్లి వంశాన్ని సర్వనాశనం చెయ్యబోయే ఆ భయంకరమైన యాగం నుండి ఆస్తికుడు వాళ్లన్ని ఎలా కాపాడతాడు? ఒక పసివాడు ఒక మహాచక్రవర్తి కోపాన్ని ఎలా ఎదుర్కోగలడు? ఆ కథేంటో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.